గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుందా, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో టుడే బిజినెస్ న్యూస్ 26 డిసెంబర్ 2024. సో క్రిస్మస్ హాలిడే తర్వాత ఈరోజు బిజినెస్ మా స్టాక్ మార్కెట్ స్టార్ట్ కాబోతుంది. First disclaimer, it is educational purpose only. I am not a SEBI registered advisor and it is not a buying and selling recommendation గా భావించండి. అండ్ ప్రసాద్ అడ్వైజ్ టు కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ సో నువ్వు అనుభవం చెప్తున్నా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటేసారి అమౌంట్ పెట్టేస్తారు, తర్వాత అమౌంట్ షేర్ కొనడానికి డబ్బు ఉండే కాబట్టి ఉన్న అమౌంట్లో 50% పెట్టేసి తర్వాత ఒకవేళ షేర్ తగ్గితే కొనడానికి యావరేజ్ చేయడానికి వీలవుతుంది. లేదా ఇంకా మంచి షేర్ కూడా మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చు. కాబట్టి కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అని నా యొక్క ఆలోచన, దాన్ని గుర్తించండి. సో ఇక్కడ చిన్న కమర్షియల్ ఇన్ఫర్మేషన్, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్, ఒక గుడ్ న్యూస్. సో నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ నా ఈక్విటీ మీద చేశాను. ఎవరైతే ఈ 3 hours షార్ట్ టర్మ్ కోర్సును అటెండ్ అవుతారో 3 hours, దానికి రకరకాల హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు ఒక దగ్గర ఒక ప్లేస్ పెట్టాను మీకు అనువుగా. సో ఇందులో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ది కంపెనీస్ గురించి చెప్పడం జరుగుతుంది. అటే షేర్స్ అనాలిసిస్, చార్ట్ అండ్ హౌ టు రీడ్. సో ఈ 3 hours మీకు మొత్తం మీకు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ రావడానికి వీలవుతుంది. సో నేను ఒక విశ్వాసం చెప్పగలుగుతాను. ఎవరైతే ఇది అటెండ్ అవుతారో వాళ్ళు కంప్లీట్ సొంతగా వాళ్ళు స్టాక్ మార్కెట్లో మన బిజినెస్ చేయడానికి వీలు కల్పించే అవకాశం కల్పిస్తుంది. అండ్ ఫీజు కూడా చాలా తక్కువ ఫీజు. మీరు మిగతా వాటితో పోల్చి చూస్తే కంటెంట్ పరంగానే దీని యొక్క ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ పరంగానే ఫీజు ఓన్లీ 1500, అది గుర్తించండి. సో హైదరాబాదు మండే నాడు సన్ సిటీలో, ట్యూస్డే నాడు ఉప్పల్ తార్నాకలో, వెడ్నెస్డే నాడు కూకట్పల్లి, థర్స్డే నాడు రీసాల బజార్ బొల్లారంలో, ఫ్రైడే నాడు నల్లకుంటలో, అండ్ సాటర్డే శంషాబాదు, అండ్ సండే నాంపల్లి. ఇట్లా వివిధ ప్రాంతాల్లో మీకు ఎవరైతే ప్రాంతాలకు దగ్గర ఉన్నవారో దీన్ని అనువుగా వీలు చేసుకొని అటెండ్ అయ్యి మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటారని నేను భావిస్తున్నాను. సో దీనికి 2 బ్యాచ్లుగా ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ 11 AM to 2 PM అండ్ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 5:30 PM. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ కాల్ 9908817366 ఫర్ టైమ్ అండ్ స్లాట్ కోసము. సో మనం వార్తకి వెళ్దాము. సో ఈరోజు గుడ్ బిల్ చార్టు రోజు మాదిరిగానే ఈరోజు ఇండియా సిమెంట్ ఇచ్చాము. ఇక్కడ ఇచ్చే షేర్లన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ కాబట్టి వీటిని బై అండ్ డిప్స్ కింద తీసుకోవచ్చు. ఒక 5 to 10% లోపల ఎప్పుడైనా తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ యావరేజ్ తీసుకుంటే యావరేజ్ అవుతుంది. సో ఈరోజు బై అండ్ డిప్స్ కింద కూడా మంచి టెక్నికల్గా బాగున్న ఇండియా సిమెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్ మొన్న 2 days నుంచి, ఎందుకంటే మొత్తం షేర్స్ మిగతా షేర్స్కు ఆల్మోస్ట్ 33% వీళ్ళు బ్లాక్ డీలో కొనుగోలు చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ మన బిర్లా గ్రూప్ వాళ్ళది. సో ఇది అల్ట్రాటెక్ సిమెంట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ పాత మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళని తొలగించేసి కొత్త మేనేజ్మెంట్ను వాళ్ళు శ్రీకారం చుట్టారు. సో కరెంట్ మార్కెట్ 372 ఉంది. ఈ షేర్ కూడా చాలా రోజు మీరు టెక్నికల్ చూసుకోవచ్చు. 4 రోజు కూడా మన కన్సల్టేషన్ ఉంది. అండ్ గత 2 రోజులు పెరుగుతుంది, ముందు పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. కరెంట్ మార్కెట్ 372, హైయెస్ట్ 385, లోయెస్ట్ 173, బెస్ట్ బై 374 అని గుర్తించండి. షార్ట్ టర్మ్ 400, లాంగ్ టర్మ్ 500. సో అల్ట్రాటెక్ సిమెంట్ పోతుంది కాబట్టి ఈ షేర్ ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ షేర్ను ప్రతి డిప్లో కూడా తీసుకోవడానికి అనువుగా ఉంటుందని నా ఆలోచన. టెక్నికల్గా మన RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా బాగుంది. డైలీలో 65 ఉంది, వీక్లో 64 ఉంది, మంత్లో 71 ఉంది, అది గుర్తించండి. సో టుడే మీలో USA, మన యూరోపియన్ అండ్ మన ఆసియా మార్కెట్లో సుధమ వీటి యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది. సో మన ఫ్రైడే నాడు మార్కెట్ మన USA మార్కెట్ లాభాల బాట ముగిస్తుంది. డౌ జోన్స్ 300, నాస్డాక్ 256, S&P 566. అట్లనే యూరోపియన్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ మిక్స్డ్గా కొద్దిగా చెప్పవచ్చు. ఇంగ్లాండ్ 24 points అప్, ఫ్రాన్స్ 10 అప్ ఉంది. మన జర్మన్ డాటా రాలేదు. సో ప్రస్తుతం మార్నింగ్ ఇప్పుడు ఉదయం ఆసియా మార్కెట్లో లాభాల బాట నడుస్తుంది. సింగపూర్ నిఫ్టీ 30% అప్లో ఉంది. హాంగ్కాంగ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు. తైవాన్ 100% అప్, జపాన్ కూడా 90% ఉంటుంది. కాబట్టి సో మన మార్కెట్ కూడా దీన్ని బట్టి ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది నిలబడుతుంది లేదనేది మనకు మధ్యాహ్నం 3:30 వరకు తెలియదు, అది గుర్తించండి. సో ఫండమెంటల్ షేర్స్ ఉన్నప్పుడు ఎటువంటి డోకా ఉండదని నా ఆలోచన, గుర్తించాలి. అట్లనే ఫారెన్స్ మన ఫ్రైడే నాడు సుమారు 2454
క్రోర్స్ సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అంతకన్నా ఎక్కువ బై చేశారు 2089 క్రోర్స్. సో మన ఫ్రైడే నాడు మన మంగళవారం నాడు నిఫ్టీ 26 పాయింట్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్ డౌన్, సెనెక్స్ 67, మిడ్ క్యాప్ డౌన్ ఉంది. స్మాల్ క్యాప్ కొద్దిగా స్మాల్గా పెరిగింది 45%. అండ్ ఇండెక్స్కి తగ్గుతుంది. ఇండెక్స్కి తగ్గితే మంచిగా 10 to 12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు. సో ఇండెక్స్ అని వొలాటిలిటీని తెలియజేస్తుంది, గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ కూడా కొద్దిగా పెరిగింది. పీసీఆర్ కాల్ రేషియో 0.94కు. ఇది ఎప్పుడైతే 1 ఎబో ఉంటుందో అది బుల్లిష్గా, బిలో 1 ఉంటే బేరిష్గా. సో ఈ డేటా ప్రకారం చెప్పడం జరుగుతుంది, అది గమనించండి. సో మనం వార్తకి వెళ్దాము. ఎఫ్డిఐ ఫారెన్ ఫండ్స్ 2025లో చాలా రావచ్చని వార్తలు వస్తున్నాయి. దానికి గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ కానీ మన అనౌన్స్మెంట్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి మన నెక్స్ట్ 2025లో మార్కెట్ బాగుంటుందని దీని యొక్క మీనింగు. అండ్ సెకండ్ వార్త, ఇండియా సిమెంట్ వాటర్ సిమెంట్ మేనేజ్మెంట్ చేతులు చేంజ్ అయిన వార్త వచ్చింది ఇండియా సిమెంట్ వీలో, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఏబీ క్యాపిటల్ ఇన్ఫ్యూజర్స్ 23 crores ఇంటూ హెల్త్ ఇన్సూరెన్స్. ఏబీ క్యాపిటల్ అన్ని రకాల సర్వీస్ చేస్తుంది. ఆదిత్య బిర్లాకి సంబంధించింది. దాని యొక్క ఇంపాక్ట్ ఈరోజు షేర్ మీద పడే అవకాశం ఉంది, గుర్తించండి. అట్లా ఐఓసి కూడా సుమారు 61,000 crores మన క్యాపెక్స్ ఒడిశాలో పెట్టబోతున్న వచ్చింది. ఐఎస్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి ప్రతిసారి కూడా, గుర్తించండి. ఇది ముందు మంచి మల్టీబ్యాగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మంచి గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. సో ఇది మన ఆయిల్ మార్కెట్ రకరకాల వేరే బిజినెస్ కూడా పోతున్నట్టు ఎనర్జీలో వార్త ఎంతమంది వచ్చాయి. సో ముందు మంచి షేర్ అయ్యే అవకాశం ఉందిగా, గుర్తించండి. ఐఆర్ఎఫ్స్ రేజెస్ సుమారు 284 crores 10-year బాండ్ కింద మా ఐఆర్ఎఫ్స్ రేజ్ చేయబోతున్న వార్త వస్తున్నాయి. సో దీని మూలంగా ఈ అమౌంట్ మా ఫైనాన్స్గా ఇస్తుంది కాబట్టి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. లోమెంట్ ప్రకారం ట్రెండింగ్ కింద ఇమామి, నెస్లే ఇండియా ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ గ్రూప్స్కి సంబంధించినవి. దాని దివ్యా ఇంటర్నెట్స్లో. సో ఇవి ట్రెండింగ్ ప్రకారం టెక్నికల్గా బాగున్నాయి. ఇవి రోజు పెరగడానికి అవకాశం ఉందిగా, గుర్తించండి. నెస్లే ఇండియా కూడా చాలా తగ్గింది, చాలా బిలో యావరేజ్ మూవింగ్ అవుతుంది. ఫండమెంటల్ షేరు 1 year కోసం ఇక్కడి నుంచి తీసుకుంటే కనీసం 500 rupees ఏవో వచ్చే అవకాశం ఉంది, ఇందులో గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఓపెన్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే ఒక వార్త వచ్చింది. అది మన ఒరిస్సాలో. సో ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ నుండి వచ్చే అవకాశం ఉంది. హెచ్పిసిఎల్ అండ్ బ్రోకర్ కాల్ కింద లాయస్ మెటల్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చారు. లాయస్ మెటల్స్ అండ్ ఎనర్జీ. సో ఇది మన టెక్నికల్ కూడా చూద్దాము. అండ్ ఎకనామిక్స్ ప్రకారము బుల్లిష్ మూవింగ్ యావరేజ్ కింద అంటే ట్రెండింగ్లో ఉండి ఈరోజు పెరగడానికి కారణంగా టెక్నికల్ బాగుందని దీని యొక్క అర్థము. సో జుబ్లెంట్ ఫుడ్, జొమాటో ఈ రెండు కూడా టెక్నికల్ బాగున్నాయి. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. ప్రతి తగ్గినప్పుడు కనీసం 5 to 10% తగ్గినప్పుడు అవాయిడ్ చేసుకుని షేర్ కింద మనం వీటిని గుర్తించవచ్చు. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ మళ్ళీ భారత్ ఎలక్ట్రానిక్స్ రాడార్ వస్తుంది. ఇది కొద్దిగా పెరిగి 300 దాటి మళ్ళీ కిందకు వచ్చింది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. చాలామంది మన మంచి బ్రోకరేజ్ కూడా దీన్ని రికమెండ్ ఇస్తున్నారు. 400 నుంచి 500 వరకు క్రాస్ అవుతుంది అని 2025లో. సో మంచి డిఫెన్స్ కంపెనీ కాబట్టి ప్రతి తగ్గింపులో తీసుకోవచ్చని నా ఆలోచన. అండ్ విల్పూల్ అండ్ పీజీ ఎలక్ట్రోపాస్ ఈ రెండు కూడా ఎమో పెట్టుకున్నట్టు వార్త వచ్చింది. పీజీ ఎలక్ట్రోపాస్ గత 2 నుంచి పెరుగుతుంది. ఈ షేరు ఈ రోజు లైమ్ లైట్ ఉండిచ్చే అవకాశం ఉంది. సో మనీ కంట్రోల్లో మన లాంగ్ బిల్డప్ ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్ ప్రకారం లాంగ్ బిల్డప్ ఇస్తుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇందులో యాడ్ అవుతుంది కాబట్టి షేర్ పెరగవచ్చు అని ఈ లిస్ట్ చెప్తుంది. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ ముందే షార్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని ఈ లిస్ట్ చెప్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డేటా ప్రకారం. లాంగ్ అండ్ వైన్లో ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుందని దీని యొక్క మీనింగు. అండ్ షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈరోజు అని గుర్తించండి. అండ్ ఐఎస్టీ డెలివరీ మన మంగళవారం నాడు ఐఎస్టీ డెలివరీ మినిమం 66 నుంచి 73% ఈ షేర్లో ఐఎస్టీ డెలివరీ అయింది. సో ఎప్పుడైతే ఐఎస్టీ డెలివరీ అవుతుందో ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందిగా, గుర్తించండి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్న షేర్స్ అన్ని ఫండమెంటల్ షేర్స్ ఉంటాయి. సో అది కూడా గుర్తించండి. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద పెట్టున్నట్టు ఇచ్చారు. ఇది మన మంగళవారం కూడా పెరిగింది. మరి టెక్నికల్గా బాగుంది. ఈ షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉన్నట్టుగా గుర్తించండి. అండ్ టుడే బ్యాన్స్ లిస్ట్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఒక ఆర్బీఐ బ్యాంక్ ఉంది. సో ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉంటే షేరు ఈరోజు కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. క్యాషెస్లో తీసుకోవచ్చు కాబట్టి అందులో బ్యాన్లో ఉంటుంది కాబట్టి జనరల్గా బ్యాన్లో ఉన్న షేర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. డివిడెండ్ బోనస్ స్ప్లిట్ ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్
మస్డన్ డాక్ 10 రూపీస్ నుంచి 5 రూపీస్ కాబోతుంది 26 అంటే రేపటి నుండి. సో ఈ షేర్లు ఈ రోజు ఈ షేర్ల వరకు రేపు నుంచి ఒక్క షేర్ల వరకు 2 షేర్లు 100 షేర్లు 200 షేర్లు కాబోతే స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయితే రేటు తగ్గి అనువుగా ఉంటుంది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించండి. అంటే ఎన్ఎండిసి కూడా బోనస్ ఇవ్వబోతుంది. ఒక షేర్కు 2 అంటే 100 షేర్ల వరకు 300 షేర్లు రేపు కాబోతున్నది. ఏవైతే ఈరోజు అంతకుముందు ఏవైతే ఉందో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అది గుర్తించండి. సో ఇవి వార్తలు. ఎంతటి మంచి వార్తలు అయినా మన టెక్నికల్గా బాగుండాలి. ఎందుకంటే వార్తను బట్టి ఈరోజు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది, బట్ తర్వాత డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టెక్నికల్గా బాగున్నప్పుడు వాటిని మనం కొనడానికి ప్రయత్నించాలి. సో టెక్నికల్ చూసి ఆ లెవెల్స్ బాగున్నాయి, టెక్నికల్ పాజిటివ్ ఉందా, నెగిటివ్గా ట్రెండింగ్ ఉందా చూడాలి. సో ఇక్కడ లెవెల్స్ చెప్తున్నా, లెవెల్స్ బట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీలుంటుంది. సో మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి దీన్ని అనుగుణంగా మలుచుకుంటారని నేను భావిస్తున్నా. సో ప్రస్తుతం ఇండస్ట్రీ మీద చూద్దాము. ఇక్కడ 2 టెక్నికల్ ఇండికేటర్స్ పెట్టుకున్నాము. ఒకటి మూవింగ్ యావరేజెస్, 2 ఆర్ఎస్ఐ. ఇక్కడ మూవింగ్ యావరేజెస్ కూడా 20 days, 50 days, 100 days, 200 days ఉంది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఏ షేర్ ఉంటుందో అది మొత్తం ట్రెండింగ్ పాయింట్ ఉన్నట్టు. సో తగ్గిన కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లా ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ 45 అబవ్ ఉంటే, డైలీలో 45 అబవ్ ఉంటే పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించాలి. ఈ రెండు ఒకవేళ మీట్ అయితే షేర్ అద్భుతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇండియా సిమెంట్ చూద్దాము. ఇండియా సిమెంట్ ఆల్మోస్ట్ మన 2 days నుంచి పెరిగింది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ నుంచి ఒకసారి పెరిగింది, ఎందుకంటే మన మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 65 ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది, ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్గా గుర్తించండి. అండ్ ఆదిత్య బిర్లా కంపెనీ ప్రస్తుతం 186 ఉంది, లోయెస్ట్ 160, హైయెస్ట్ 246. టెక్నికల్ చూస్తే వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 33 ఉంది అండ్ మూవింగ్ యావరేజ్ ఉంది. బట్ ఈ షేర్ పెరగాలంటే 206 కావాలి. వాతం బట్టి ఈరోజు పెరిగి మళ్ళీ డౌన్ కూడా కావచ్చు. 206 అయిన తర్వాత ఈ షేర్ పెరగడానికి వస్తుంది. మళ్ళీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ షేర్ను కొద్దిగా సిప్ మెథడ్లో తీసుకోవచ్చు. ఐఓసి ప్రస్తుతం 138 రూపీస్ ఉంది, లోయెస్ట్ 125, హైయెస్ట్ 186. సో ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి రేటును బట్టి కాకుండా దీన్ని అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఈ రేట్ నుంచి కూడా మరి టెక్నికల్ చూద్దాం. టెక్నికల్ 44 ఉంది, ఆల్మోస్ట్ 45 అంటే ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ పర్వాలేదు, బట్ టెక్నికల్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. ఈ టెక్నికల్గా పెరగాలంటే 152 క్రాస్ అయిన తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది మూవింగ్ 200 మూవింగ్ క్రాస్ కాలేదు ఇంకా. ఐఆర్ఎఫ్సి కూడా ఫండమెంటల్ కంపెనీస్ని యావరేజ్ ఇప్పటి నుంచి కొద్దిగా తీసుకొని మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 148 ఉంది, లోయెస్ట్ 96 రూపీస్, హైయెస్ట్ 229. మరి టెక్నికల్ చూస్తూ కూడా కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 43 ఉంది, ఎబో 45 ఉండాలి. అండ్ ఆల్మోస్ట్ అన్ని కంటిన్యూగా 5-6 days తగ్గుతుంది, బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలే. ఈ షేర్ కంటిన్యూగా పెరగాలంటే 156 క్రాస్ అయిన తర్వాతనే వీళ్ళు ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇమామి లిమిటెడ్ ఫండమెంటల్ కంపెనీ 598 రూపీస్ ఉంది, 417 లోయెస్ట్, 860 హైయెస్ట్కు చాలా దూరం ఉంది. బట్ టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 45 ఉండాల్సింది 43 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా కింద ఉంది. ఇది ఎప్పుడైతే 673 క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ లైన్డే మంచి తగ్గింపులో ఉంది. ఫండమెంటల్ కంపెనీ తీసుకోవచ్చు. ఒక 1 year అవసరించుకుంటూ ఉంటే 3000 అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే దీని ప్రస్తుతం రేటు 2166, లోయెస్ట్ 2145, ఆల్మోస్ట్ లోయెస్ట్కు దగ్గర ఉంది. హైయెస్ట్ 2778. సో ఇది 3000 1 year 3000 వస్తుందని చాలామంది నిపుణులు చెప్తున్నారు, ఎందుకంటే ఫండమెంటల్ కంపెనీ. బట్ టెక్నికల్గా ఆర్ఎస్ఐ 36 ఉంది, 45 ఉండాల్సింది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కావాలి. ఎప్పుడైతే 2408 క్రాస్ అవుతుందో అప్పుడు ఇలా ఎక్కువ మూమెంట్ వస్తుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని కొద్దిగా ఇప్పుడు యావరేజ్ మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అని ఆలోచన. అండ్ హెచ్పిసిఎల్ ఇది మన టెలికామ్స్ సంబంధించిన సంస్థ, 140 నుండి లోయెస్ట్ 80 రూపీస్, హైయెస్ట్ 170. టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు. ఆర్ఎస్ఐ 32 ఉంది, బట్ మూవింగ్ యావరేజెస్ కింద ఉంది. ఇప్పుడైతే 127 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ ప్రస్తుతం 180 ఉంది, లోయెస్ట్ 525, ఇది ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి డబుల్ అయి ఉంది గుర్తించండి. అండ్ హైయెస్ట్ 194. సో టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 70 ఉంది, బట్ మూవింగ్ యావరేజెస్ అన్ని పైన ఉంది. కంటిన్యూ కూడా ఇక్కడ నుంచి మనకు 20th November నుంచి పెరుగుదల కనిపిస్తుంది. సో అది గుర్తించండి. నెక్స్ట్ జుబిలెంట్
ఈ ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు. చాలామంది నిపుణులు, చాలామంది ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కొనే ఫ్యాన్సీ షేరు ప్రస్తుతం ₹704 ఉంది. లోయెస్ట్ 421, హైయెస్ట్ 751. టెక్నికల్గా సౌండ్ అని చెప్పవచ్చు. RSI 65 ఎబో ఉంది, 65 ఉంది. అండ్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఇది ట్రేడ్ రన్ అవుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. జొమాటో కూడా ఫండమెంటల్ కంపెనీగా మారింది. చాలామంది దీని మీద మన ఫ్యాన్సీ షేర్ కింద మారి చాలామంది మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు. ఇది ఇప్పుడు సెనెక్స్లో కూడా కలిసింది. ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశం ఉంది. ప్రతి తగ్గింపులో షేర్ తీసుకోవచ్చని నా ఆలోచన. ప్రస్తుతం 275 ఉంది, లోయెస్ట్ 120 అండ్ అంటే ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి డబుల్ అయింది. 304 హైయెస్ట్. బట్ ఈ షేరు ఒక 6 months 1 year మన టైం తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా 45 ఉంది, పర్వాలేదు, అంటే ఆల్మోస్ట్ 44-45 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 3 క్రాస్ అయ్యి, బట్ ఇది 275 ఉంది. ఇప్పుడు 283 క్రాస్ అయిన తర్వాత ఇంకా ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బెల్ ఫండమెంటల్ కంపెనీ ఎటువంటి సందేహాలు లేకుండా షేర్ని మనం అక్యుపేట్ చేసుకోవచ్చు. 292 ఉంది. ఇది మన 310 అట్లా పోయి మళ్ళీ కిందకి వచ్చింది. ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ చాలామంది రికమెండ్ కూడా చేస్తున్నారు. 400 to 500 అయ్యే అవకాశం ఉన్నట్టు. ప్రస్తుతం 292 ఉంది, లోయెస్ట్ 171, హైయెస్ట్ 340. బట్ టెక్నికల్ చూస్తే కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. RSI 45 ఉంది, 45 ఎబో ఉండాలి. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కాలే. ఇది ఎప్పుడైతే 300 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే విల్ఫుల్ కూడా ఇప్పుడు ఎమోవిట్లో PG ప్లస్తో ప్రస్తుతం 1893 ఉంది, లోయెస్ట్ 1186, హైయెస్ట్ 2450. టెక్నికల్గా పర్వాలేదు, 45 ఉంది, మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఇది 1974 క్రాస్ అయితే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. PG ఎలక్ట్రో పాజిటివ్ గత 2 రోజులు పెరుగుతుంది. నిన్న కూడా అంటే మంగళవారం కూడా ఆల్మోస్ట్ ₹20 వరకు పెరిగింది. ప్రస్తుతము ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే RSI 71 ఉంది అండ్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఉందని చెప్పవచ్చు. దివ్యాన్ ఇంటర్నేషనల్ ఈ షేర్ కూడా ఇప్పుడు లైమ్ డాట్ వచ్చింది, 180 ఉంది, టెక్నికల్ బాగుంది. ఇప్పుడు 142 లోయెస్ట్, 222 హైయెస్ట్. టెక్నికల్ బాగుంది. RSI 63 ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఇది ట్రేడ్ అవుతుంది. గత 4-5 days నుంచి కంటిన్యూ పెరుగుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ పెట్రోనెట్ కూడా మనం మంగళవారం కూడా ఆల్మోస్ట్ పెరిగింది. ₹5 పెరిగి మళ్ళీ 340 దగ్గర క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. కంటిన్యూగా చార్ట్ ప్రకారం చూస్తే కంటిన్యూగా 4 days పెరుగుతుంది. అండ్ RSI కూడా ఎబో 45 అంటే 56 ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయింది. ఎప్పుడైతే 3 క్రాస్ అయిందో ఉంది, ఇది 349 బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. 349 క్రాస్ అయితే ఇంకా బ్రేక్అవుట్ అయ్యే అవకాశంగా గుర్తించాలి. సో ఇవి వార్తలు అండి. సో వార్త ముంచే ముందు మాకు రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయమని విన్నపం. అండ్ కొత్త వాళ్ళు ఎవరుంటారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.